170 ఏళ్ల క్రితం నవల ఇది. 'మోబీ డిక్' అమెరికన్ సాహిత్యంలో మహాకావ్యంగా పేరొందింది. సముద్రానికి సంబంధించి వచ్చిన అతి కొద్ది నవలల్లో ఇది ఒకటి. ఆధ్యాత్మికం నుంచి వ్యాపారం వరకు సమాజంలోని అన్ని రంగాలను, మనిషి స్వభావంలోని అన్ని పార్శ్వాలను స్పృశించడమే స్వయంగా నావికుడైన హెర్మన్ మెల్విల్ కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రాసిన ఈ నవల 1851లోనే పబ్లిష్ అయింది. కానీ హెర్మన్ తదనంతరమే విపరీతమైన పాఠకాదరణ పొందింది. బైబిల్ నుంచి షేక్స్పియర్, కార్లైల్ లాంటి రచయితల వరకు ఎందరి ప్రభావమో ఈ రచన మీద కనిపిస్తుంది. క్రీస్తుపూర్వం నుంచి ఉన్న తిమింగలాల వేట 17వ శతాబ్దం నాటికి వ్యవస్థీకృత పరిశ్రమగా మారింది. వాటి మాంసం, కొవ్వు నుంచి తీసిన నూనెలకు డిమాండ్ బాగుండటంతో వేలింగ్ లాభసాటి వ్యాపారమైంది. 1930ల దాకా కూడా ఏటా 50,000 తిమింగలను చంపేసేవారు. దాంతో ఆ వేటకు వెళ్లే నౌకల కోసమే ప్రత్యేకంగా రేవులుండేవి. వేటలో సిద్ధహస్తులైన నావికులుండేవారు. అలాంటి ఓ నావికుల బృందం కథే ఇది. మోబీ డిక్ అనేది ఒక పెద్ద తెల్ల తిమింగలం పేరు. ఏహబ్ అనే నావికుడు ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు మోబీ డిక్ వల్ల గాయపడి ఒక కాలు కోల్పోతాడు. దాంతో ఎలాగైనా తిమింగలాన్ని వేటాడి కక్ష తీర్చుకోవాలని కసి అతడిలో మొదలవుతుంది. కొయ్యకాలితోనే మళ్లీ వేటకు వెళ్తాడు. ఏహబ్ సహచరులంతా ఏదో ఒక తిమింగలం దొరికితే చాలనుకుంటే ఇతడు మాత్రం మోబీ డిక్నే వెతుకుతూ వెళ్తాడు. ఇస్మాయిల్ అనే మరో వ్యక్తి చెబుతున్నట్లుగా ఈ కథ సాగుతూ ఉంటుంది. కొన్ని నవలల్లో మొదటి వాక్యాలు బహుళ ప్రచారం పొందుతాయి. అలాంటిదే ఇందులో కూడా కాల్ మీ ఇస్మాయిల్ అంటూ మొదలు పెడతాడు. సాధారణ నావికుడైన ఇస్మాయిల్ మొదటిసారి తిమింగలాల వేటకు వెళ్దామనుకుంటాడు. ఏహబ్ కెప్టెన్గా మరికొందరు నావికులతో కలిసి బయలుదేరతారు. ఆ ప్రయాణంలో వారు ఎదుర్కొన్న అనుభవాలు, ఆయా నావికుల మనస్తత్వాలు చాలా వివరంగా వర్ణిస్తారు రచయిత. అందుకే దీన్ని ప్రతీకాత్మక రచనగా పేర్కొంటూ పలు అర్థాలు చెప్తారు. తెల్ల తిమింగలాన్ని డెక్ మీదకెత్తిన వాళ్లకు బంగారు నాణెం ఇస్తానంటాడు ఏహబ్. ఒకవేళ తానే ఆ పని చేయగలిగితే మిగిలిన వాళ్లందరికీ అంతకు 10 బంగారం పంచుతానంటాడు. కానీ చివరికి మోబీ డిక్తో పోరాటంలో ఏహబ్తో పాటు అందరూ ప్రాణాలు కోల్పోతాడు. మొదట్నుంచి చావును కలవరిస్తున్న ఇస్మాయిల్ ఒక్కడే ఓ శవపేక ఇటుకను అడ్డు పెట్టుకుని ప్రాణాలతో బయటపడతాడు. ఎర్నెస్ట్ హెమింగ్వే రాసిన 'ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ'లో వృద్ధుడిది, చేపతి ఇద్దరిది బతుకు పోరాటమే. తన ఎరకి చిక్కిన చేప చేసే యుద్ధాన్ని వృద్ధుడు గౌరవిస్తాడు. మోబీ డిక్లో ఏహబ్ది ప్రతీకారం. తానే గెలిచి తీరాలన్న అహంకారం. మనిషికి ప్రకృతికి మధ్య సంఘర్షణ తలెత్తినప్పుడు ప్రకృతిదే పైచేయి అవుతుందని చెబుతుంది ఈ నవల. బాబ్ డిలన్ లాంటి నోబెల్ విజేతలు తమకు స్ఫూర్తినిచ్చిన పుస్తకంగా మోబీ డిక్ని పేర్కొనడం విశేషం.